ధర్మార్థ కామ మోక్షాలు 4 మన వాళ్ళు ఆ వరుసలో ఎందుకు పెట్టారు? ధర్మం తర్వాత అర్థం ఎందుకు పెట్టారు అంటే ఈ అర్థం కామం 2 మధ్యలో ఉన్నాయి. గమనించండి, అర్థకామాలు. ధర్మం మోక్షం ఆ చివర ఈ చివర ఉన్నాయి. 2 పోలీసులు అటు ఇటు ఉంటే మధ్యలో ఎంతమంది దొంగలు ఉన్నా ఇబ్బంది లేదు, ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు. ఈ అర్థకామాలు దొంగలు లాంటివి, ధర్మమోక్షాలు రక్షక భటులు లాంటివి. అంటే అర్థం పెరుగుతుంది అంటే ధర్మంతో దాన్ని మొట్టికాయ వెయ్యాలి. అలాగే కోరిక ఉంది, ఆ కోరిక మోక్ష మార్గంలో సాగితే అది నిజంగా మంచి చేస్తుంది మనకి. అంతేగాని భౌతికమైన భోగాల్ని మనం అనుసరించదలుచుకుంటే చెడిపోతాం. అర్థకామాలకి అగ్రతాంబూలం ఇచ్చి నాకు డబ్బు ముఖ్యం, నా కోరికలు తీరడం ముఖ్యం, ఎవరేమనుకున్నా మంచిదే, ఉన్నది ఒక్కటే జీవితం, ఇంత మూర్ఖపు ఆలోచన ఇంకోట్లేదు. ఎందుకంటే వీడు చెడిపోవడం కాకుండా లోకాన్ని కూడా జరగొడతారు. అర్థకామాలకి లొంగిపోయినప్పుడు ధర్మం మోక్షం దాని మీద యుద్ధం చేయక తప్పదు. అప్పుడు యుద్ధం వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు అర్థకామాలకి ప్రాధాన్యం పెరిగిందో, ధర్మమోక్షాలకి ప్రాధాన్యం తగ్గిందో అప్పుడల్లా యుద్ధం వస్తుంది. ఇప్పుడు మన జీవితంలో ప్రతిరోజు కురుక్షేత్రమే.